క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, మార్చి 27వ రోజు సువార్త ధ్యానమునకు స్వాగతం. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి సందేశము సమాధానము మరియు సత్యము కొరకు సాక్ష్యము. ప్రియ స్నేహితులారా, సువార్త పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే యూదులు యేసుని మరలా రాళ్లతో కొట్టడాన్ని ప్రయత్నించడాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. అదేవిధముగా యేసు ప్రభువు తండ్రి దేవుని యొక్క చిత్తానుసారము, అదేవిధముగా తండ్రి దేవుని యొక్క శక్తితో ఆత్మవరాలతో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలను చేసి ఉన్నాడు. ఈరోజు సువిశేషంలో యేసు వారితో ఇలా సమాధానాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాము. నేను తండ్రి నుండి అనేక మంచి పనులను మీకు చూపించాను, వాటిలో దేనికోసము మీరు నన్ను రాళ్ళతో కొట్టుచున్నారు అని యేసు వారిని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మన యొక్క జీవితాలలో కూడా యేసు అనేకమైనటువంటి అద్భుతాలను చేసి ఉన్నాడు, అనేకమైనటువంటి మంచి కార్యాలను చేసి ఉన్నాడు. కానీ నిజముగా మనము నిండు మనసుతో దేవుని విశ్వసిస్తున్నామా, లేకపోతే కొన్నిసార్లు మన యొక్క జీవితాలలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నామా అని ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మన యొక్క రోజువారి యొక్క జీవితంలో యేసు ప్రభు అనేక మంది ద్వారా మన యొక్క జీవితాలలో, మన యొక్క తల్లిదండ్రుల ద్వారా, మన యొక్క స్నేహితుల ద్వారా, మన యొక్క బంధుమిత్రుల ద్వారా అనేకమైనటువంటి మంచి కార్యాలను చేస్తూ ఉంటాడు. వాటిని మనము గమనిస్తూ ఉన్నామా లేదా, నిజముగా మరి ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా? ఈ యొక్క తపస్కాలంలో మరి దేవుడు మనందరినీ కూడా ఆ యొక్క సమాధానము మరి సత్యము కొరకు జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిజముగా మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘములో ఈ యొక్క సమాధానము, అదేవిధముగా సత్యము కొరకు మనము జీవిస్తున్నామా? నిజముగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను యేసు ప్రభు ఏ విధంగా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని పాటించి జీవించాడో మరి మనము కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ సమాధానము కొరకు దేవునికి సాక్ష్యంగా జీవించే బిడ్డలుగా మరి మనమందరం కూడా జీవిస్తున్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుంటూ సమాధానము కొరకు సత్యము కొరకు జీవించడానికి మనమందరం కూడా ప్రయాసపడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.